నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానం విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపే ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చింది. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదు. అది ఉద్యోగి యొక్క హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కీలకమైన నిర్ణయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు. ముందుగా పెన్షన్ అనేది దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. ఇది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు కిందికి వస్తుంది. నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని అందించడం ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం అని పేర్కొంది. ఇక రెండవది వేతన సవరణతో పాటే పెన్షన్ల సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు ఏ విధంగా అయితే పీఆర్సీ ద్వారా వేతన సవరణ జరుగుతుందో, అలాగే ప్రతి 6 నెలలకోసారి డీఏ రూపంలో పెరుగుతుందో, సో అందుకు అనుగుణంగానే పెన్షనర్లకు కూడా డీఆర్, పీఆర్సీల ద్వారా వారి యొక్క వేతనాన్ని సవరించాలి, పెన్షన్‌ని సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ ఆపేసే జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్‌లు కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు. వారి జీవన ప్రమాణం పడిపోకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. ఇక మూడోది కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చివరి మూల వేతనంలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం ఈ హామీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక నాలుగోది ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుంది లేదా నిధులు లేవో అటువంటి కారణాలు చెప్పి పెన్షనర్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది. పెన్షనర్ల శ్రేయస్సును ఆర్థిక ప్రాధాన్యతలకు పణంగా పెట్టకూడదని స్పష్టం చేసింది. ఇక ఐదవది అనవసర కేసులతో వేధింపులు వద్దు. పెన్షన్‌లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టులలో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఇది న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే కాకుండా పెన్షనర్ల మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ఇక కర్ణాటక హైకోర్టు సైతం ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు కూడా ఈ మేరకు చూసుకున్నట్లయితే పెన్షన్ అది ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయకూడదు, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదనే కారణంతో ఒకసారి పెన్షనర్ ఇంటికి వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకొని వారు జీవించే ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకొని, వాళ్ళు రాలేకపోతే ఎందుకు రాలేదనేది తెలుసుకొని వాటితో చేపించాలి. అంటే అక్కడే వారికి ఇంటి వద్దనే ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయితే చేపించాలి. అంతేకాని పెన్షన్ తీసివేయకూడదు. ఒకవేళ వారు మరణించినట్లయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత వారి పెన్షన్ తొలగించే అధికారం అయితే ఉంటుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇక ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ పెన్షనర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఈ సమాచారాన్ని మీతోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తిదాయకమైనటువంటి తీర్పు కాబట్టి, సో మన ఏపీలో కూడా ఇటువంటి తీర్పులను అమలు చేసుకోవడంలో చురుగ్గా ఉండటం ఆవశ్యకమనైతే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు.